హలో అండి, ఫ్రంట్ పార్ట్కి డాట్స్కి మార్కింగ్ చేసుకుంటాం కదా. డాట్స్ ఎలా వేసుకోవాలంటే ఏ బ్లౌజ్ అయినా కానీ మీరు ఫస్ట్ ఇలా ముందు మార్కింగ్ చేసుకోండి. అన్నీ ఎక్కడెక్కడ డాట్స్ వేస్తున్నాం, ఎంతవరకు వేస్తున్నామని అన్నీ ఇలా ఫోల్డింగ్ చేసుకొని గోరుతో గీరుకుంటూ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఒక మార్కింగ్ అనేది పడుతుంది కదా, గుర్తులాగా మనం ఫోల్డింగ్ చేసిన దాని మీద అక్కడ డీస్ ముక్కతో ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్కడ వరకు మనం డాట్స్ వేయాలనుకుంటానో అక్కడ వరకు వేసిన తర్వాత ఇలా కుట్టు వేయండి. కుట్టు కంపల్సరీగా వేయాలండి. కుట్టు వేయకపోతే లైనింగు ఒరిజినల్ కుట్టు రెండింటి మీద పడదండి. డాట్స్ వేసిన తర్వాత ఒరిజినల్ కుట్టు పడదు, లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడుతుంది. అలా ఏమవుతుంది, బ్లౌజ్ మొత్తం లైనింగ్ అంతా వేసుకున్న తర్వాత వేలాడినట్టుగా పడుతుందండి. లైనింగ్ ఏమో కరెక్ట్గా ఉంటుంది, ఒరిజినల్ అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా కిందికి వచ్చేస్తూ ముడతలుగా వచ్చేసిద్దండి. అస్సలు కుదరదు బ్లౌజ్, అట్లా బాగోదు అసలు. లైనింగ్ ఒరిజినల్ కలవకుండా రెండు పార్ట్లకి ఫ్రంట్ పార్ట్లు రెండు రెడీ చేసుకొని ఇలా ఫస్ట్ ఒకసారి మీరు ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని మీరు డీస్ ముక్కతో ఒక మార్కింగ్ చేసుకోండి ఎంతవరకు పొడిగేయాలని. రెండు పార్ట్లకు కూడా ఇలా కుట్లు వేసుకోండి. బాగా స్టిఫ్గా ఉన్న క్లాత్ అయితే అవసరం లేదండి, కానీ జారే క్లాత్లకి మాత్రం ఖచ్చితంగా వేయాలి. నేనైతే అన్నిటికీ వేస్తానండి. ఇంకా మళ్ళీ కుట్టడం చూసుకోవటం ఎందుకు, మళ్ళీ డబల్ పని. కుట్టి చూస్తా ఒక్కొక్క క్లాత్. ఇప్పుడు ఇది స్టిఫ్గా ఉంది కదా, ఒక కుట్టు వేసి చూస్తా రెండు క్లాతులకి కుట్టు పడిందా లేదా అని. చూస్తే పడలేదనుకోండి మళ్ళీ విప్పాలి కదా, విప్పి మళ్ళీ అన్నిటికీ ముందు కుట్టు వేసుకొని మళ్ళీ కుట్టాలి. ఇదంతా ఎందుకని నేను ఏ బ్లౌజ్ అయినా కానీ ముందే కుట్టు వేసుకున్న తర్వాతే డాట్స్ వేస్తా. ఇలా లైనింగ్కి ఒరిజినల్కి కలిపి ఒక కుట్టు ముందు వేయాలి. వేసిన తర్వాత డాట్స్ వేసుకుంటే ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. మంచి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ మాత్రం ఎక్కడ కూడా కింద ముడత అనేది కూడా రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మా బ్లౌజ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ కుదరటంలోనే ఉంటుంది కదా. ఎవరికైనా కానీ 4 డాట్లు వేసుకోండి, 3 డాట్లు కాకుండా 4 డాట్స్ వేసుకోండి. బాగా సెట్ అవుతుంది బ్లౌజు. నేను చూపించే విధంగా కుట్టుకోండి.